ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ డిప్యూటీ డైరెక్టర్ ఓగురి శ్రీహరి తెలిపారు. 131 మంది తమ విద్యార్థులు స్టేట్ టాప్ మార్కులు సాధించారన్నారు. ఎంఈసీలో 496 మార్కులతో మానస, సిఈసీలో పార్థసారథి 492 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచారని చెప్పారు. హైదరాబాద్ లగ్డికప్పుల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు. అధ్యాపకులు, యాజమాన్యం కృషి వల్లే అత్యుత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు తెలిపారు. ఫలితాల్లో తపస్య విద్యార్థులు 131 స్టూడెంట్స్ స్టేట్ టాప్ 10 పొజిషన్లో ఉన్నారు. వారిలో సాయన్న గారి మానస 496 సాధించి అవుట్ ఆఫ్ 500కి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. సిఈసి విభాగంలో సంయుక్త 492 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఎంఈసీలో అంకం శ్రీజ, జోస్నావులు సిఈసిలో స్టేట్ టాప్ మార్క్ సాధించడం జరిగింది. తరుణి 986 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. తపస్య నుంచి 7000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపీర్ కావడం జరిగింది. వీరిలో 71% స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. వీటిలో ఎక్కువగా తపస్య టీచింగ్ స్టాఫ్ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల, మైక్రో షెడ్యూల్స్ వల్ల, స్టూడెంట్ ఎవాల్యుయేషన్, స్లో లెర్నర్స్ మీద స్పెషల్ ఫోకస్ వల్ల స్టూడెంట్స్కి 2200 స్టూడెంట్స్కి ఏ గ్రేడ్ రావడం జరిగింది. అదేవిధంగా సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే తపస్య ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఈ రిజల్ట్స్ కంటిన్యూస్గా 12 years నుంచి వస్తున్నవి. ఈ తపస్యకి సాటి ఎవరు లేరు, దీనికి పోటీ ఎవరు లేరు అనడానికి ఈ